సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. ఈరోజు కీర్తనలు 22:6 వచనం మూలవాక్యంగా తీసుకుంటున్నాము. Psalms 22, 6th verse. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నేను నరుడను కాను, నేను పురుగును అంటే ఈ దావీదు రాసిన కీర్తన దాదాపు యేసుప్రభు యొక్క శిలువ మరణానికి 1000 సంవత్సరాల ముందు ఆత్మలో దావీదు రాసినాడు. ఆయన రాసిన కీర్తనలు 35, 38, 41 ఇవన్నీ కూడా యేసుప్రభు యొక్క శిలువ అనుభవాలను 1000 సంవత్సరాలకు ముందే ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. యేసుప్రభు శిలువలో మరణించడం అదేదో ఆకస్మికంగా జరిగిన కార్యం కాదు, అనాది దేవుని సంకల్పం. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు సైనికులు కొట్టినారు, రాణువారు కొట్టినారు, లేక పిలాతు, హేరోదులు అపహసించినారు, మరి జనసమూహానికి సిలువేటకు అప్పగించినారు. ఇలావన్నీ చరిత్ర మనం ధ్యానిస్తున్నప్పుడు అనుకోవాలి, ఇవన్నీ ఒక ఎత్తైతే ఆయన మన పాపముల కొరకి ఆయన మరణించినాడని, ఇది కల్వరిలో ప్రభు మరణం దేవుని యొక్క ప్రణాళికని, దేవుని సంకల్పమని మర్చిపోకూడదు. నేను నరుడను కాను, నేను పురుగును. ఒక పురుగుకు శక్తి ఉండదు కదా, పురుగుకు ఎముక ఉండదు, నరం ఉండదు. పురుగు చాలా అసహ్యంగా ఉంటుంది. పురుగును చూస్తే నలిపేయాలనిపిస్తుంది. యేసు ప్రభు ఎంత హీనావస్థ అనుభవించినాడంటే, మరి అక్కడున్న వారందరికీ ఆయన పురుగులాగా కనబడుతున్నాడు. ఆయన శత్రువులకు ఆయన పురుగులాగా కనబడుతున్నాడు అన్నమాట. పురుగుకు తను తాను రక్షించుకోవడానికి ఏ మార్గం లేదు. కొమ్ములు, కూరలు కానీ, గిట్టలు కానీ, లేక అటాక్ చేయడానికి, శత్రువును ఎదిరించడానికి, దాడి చేయడానికి ఏమీ లేదు. అందుకే దావీదు ప్రవచిస్తున్నాడు, యేసు ప్రభు ఒక పురుగుగా మారిపోయినాడు. అంటే చూడడానికి అసహ్యంగా, చూడడానికి విరక్తి వచ్చే రీతిగా. అది యెషయా కూడా ప్రవచించినాడు. ఓ స్వరూపం లేదు, ఆయనను చూచి అపేక్షించినంతగా ఆయనలో ఏ సౌందర్యం కనబడలేదు, సమస్తం కోల్పోయినాడు. అంటే అట్టి వికృత రూపం ధరించి ఆయన నిస్సహాయకునిగా ఉన్నాడు. ఒక పురుగు వలె మారిపోయినాడు కదా. అంటే ఆయన ఎవరు? ఆయన గురించి మనము చదివినప్పుడు ఆయన రాజులకు రాజని, ప్రభువులకు ప్రభు అని, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించేవాడని, అమరత్వం గలవాడని, శ్రీమంతుడని, ఇవన్నీ కూడా వివరణలు. అంతటి వాడు ఎంతగా ఎలాగైపోయినాడు? కేవలం తండ్రి చిత్తం నెరవేర్చి మా పాపములకు రుణం చెల్లించడానికి, ఆయన ప్రాణం అర్పించడానికి ఇలాగొక పురుగుగా మారిపోయినాడంటే ఆయన అంతగా తగ్గించుకున్నాడు. అయితే 22వ కీర్తనలో 1వ వచనంలో, నా దేవా నా దేవా నీవు నన్ను నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరంగా ఉన్నావు. ఇది సిలువలో 7 మాటల్లో
మధ్యలో ఉన్న మాట 4వ మాట, యేసు ప్రభు పట్టుబాధలు పడుతూ ఆ మండుటెండలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఆ చిత్రం వదలు శారీరకమైన హింస, మానసికమైన హింస, ఆత్మీయ హింస, ఈ 3 హింసలు అనుభవిస్తున్నాడు ఆయన. అప్పుడు మరి 4వ మాట ఏంటంటే, నా దేవా నువ్వు నన్ను నేల విడనాడు. అంటే యేసు ప్రభువు లోక పాపములు మోసుకొని పోసిన దేవుని గొర్రెపిల్ల, పరిశుద్ధుడైన తండ్రి చెయ్యి విడిచినాడనే ఒక అనుభవం. పాపానికి పరిశుద్ధతకి ఎలాంటి పొత్తు లేదు కాబట్టి కొద్దిసేపు తండ్రి అయిన దేవుడు తను వదిలిపెట్టినాడా అనే అనుభవంతో పాత నిబంధన నుండి 22వ కీర్తన 1వ వచనాన్ని ఆయన ఎత్తిపట్టి కేక వేస్తాడు అన్నమాట. మనుషులందరూ తృణీకరించినారు, శిష్యులు పారిపోయినారు, తల్లి అయిన మరియ కూడా కనబడడం లేదు. అంటే స్త్రీలందరూ దూరం నుండి చూస్తున్నారు చాలా బాధతో. ఏమి ప్రభువుకు సహాయం చేయలేకపోతున్నారు. అంటే ఎవరు లేని ఆ సందర్భం, ఆ వేళను ప్రభువు ఏ విధంగా అనుభవించినాడు. సిలువ శ్రమల మార్గమై ఉన్నది. దేవుడు తన రక్షణ ప్రణాళిక కొరకు, మానవాళి కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తును అర్పించడం అన్నమాట. మనందరి రక్షణ కొరకు యేసు ప్రభువును విమోచన క్రయధనంగా ఆయన శిలువ మీద ఆ శ్రమలకు అప్పగించినాడు. శ్రమల్లో విడిచిపెట్టబడుట, శ్రమల్లో ఎవరైనా తోడుంటే కొద్దిగా ఆదరణ ఉంది, కానీ ఏ తోడు లేదు. అటు దేవుడు లేడు, ఇటు మనుషులు లేరు. మనుషులందరూ విసర్జించినారు, తృణీకరించినారు, పైగా కొడుతున్నారు కదా. శారీరకమైన హింస అంటే కొరడాలతో కొడుతున్నారు, తలకు ముళ్ళ మకుటం అమర్చినారు, మరి చెడ్డ మాటలు ఆడుతున్నారు, బూతులు ఆడుతున్నారు, మేకులు దిగగొడుతున్నారు చేతుల్లో. అంటే ఎక్కడ అసలు గాయము, పచ్చి గాయాలు, రక్తమంతా గారిపోతుంది. ఆదరించేవారు ఎవరు లేరు. మీరు ఆలోచిస్తే చక్కగా ధ్యానపూర్వకంగా చదివితే గెత్సెమనే తోటలో ప్రార్థన చాలించిన తర్వాత వెంటనే రోమా మరి సైనికులు రాణువారు వచ్చి పట్టుకోవడం, 12 మందిలో ఒకడు యూదా మోసం చేత ముద్దు పెట్టి ప్రభువును అప్పగించడం, దాని తర్వాత ఈడ్చుకొని పోతున్నారు మరి మహాసభ ఎదుటకు, తర్వాత ప్రధాన యాజకులు, దాని తర్వాత పిలాతు, తర్వాత హేరోదు తర్వాత తిరిగి పిలాతు జనసమూహానికి మరి అప్పగించేస్తున్నాడు. సిలువ వేయము అని ప్రజలు కేకలు పెడుతున్నారు. అంటే ఆహారం లేదు, నీరు లేదు. ఎంత అలసిపోయిన ప్రభువు మరి దప్పికొంటున్నాడు. కొట్టడం, తిట్టడం, హింసించడం, ఉపద్రవించడం, గాయపరచడం, ముఖం మీద ఉమ్మడం, ఇవన్నీ పటు బాధలు ప్రభు ఏకాంతంగా భరించినాడు. హీ వాజ్ ఆల్ అలోన్ డ్యూరింగ్ దిస్ ట్రయల్స్. అది గమనించాలి. ఎందుకు ఇలా ఏకాంతత భరించినాడు అంటే మనకు సదాకాలం ఆయన తోడుగా ఉండడానికని నాకు అనిపించేది. దేవుని స్తోత్రం. ఆయన ఏకాంతత అనుభవించింది కేవలం మనకు తోడుండడానికి. అందుకే పునరుద్ధారుడైన తర్వాత యేసుప్రభువు అంటాడు, మీకు నేను సదాకాలం, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను. అంటే మనం ఎవ్వరం కూడా యేసుప్రభువును అంగీకరించిన వారం, రక్షకునిగా స్వీకరించిన వారం ఎప్పుడు కూడా ఈ ఒంటరితనాన్ని మనం అనుభవించలేము. ఎందుకంటే సదా తోడై ఉంటాడు. నిన్ను విడవను, నేను ఎడబాయను, నేను మరణం వరకు సదాకాలం నీకు తోడు ఉంటాను. అదనమాట దీనిలో ఉన్న పరమార్థం, రహస్యం. అయితే శారీరకమైన హింసల గురించి మనం ఎప్పుడు ధ్యానిస్తాం. మానసికమైన హింస అంటే వస్త్రహీనత. ఆయనకున్న వస్త్రాన్ని వారు ఊడదీసి వారు దాన్ని చింపి 4గా చేసి ఆ సైనికులు పంచుకోవడం, తర్వాత నిలువుటంగిని చీట్లు వేసి ఎవరి పేరు మీద వచ్చిందో వారికి. ఒక మనిషికి సంభవించే అవమానాల్లో చాలా గొప్ప అవమానం ఏంటంటే వస్త్రహీనత. దట్ ఇస్ ద హైట్ ఆఫ్ ఇన్సల్ట్. అయితే అది భరించినాడు. తర్వాత ఆత్మీయ హింస ఏంటి? స్పిరిచువల్లీ హీ వాజ్ అఫ్లిక్టెడ్. అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 39 నుండి చూడండి. ఆ మార్గంలో వెలుచున్న వారు తలలూచు, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నేను నీవే రక్షించుకునము, నువ్వు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అంటే నొప్పి, బాధ, వ్యధ,
హింసలు, దాని తర్వాత ఈ సూటిపోటి మాటలు భరించలేని. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించచ్చు. అపహాస్యం, లాఫ్టర్ అన్నమాట. మనల్ని చూసి ఎవరైనా నవ్వుతే మనం చాలా ఆలోచిస్తాం. అందుకే అంటారు నవ్వు 4 విధాలు చేయటాన్ని. ఎందుకు నవ్వినారో అర్థం కాదు. మనమైతే మొట్టమొదటి అనుకుంటాం ఏదో మనలో వారికి హాస్యాస్పదంగా కనబడ్డదేమో అని మనం అనుమానపడుతూ ఉంటాం. కానీ వీరైతే గట్టిగా అపహసిస్తున్నారంటే వైల్డ్ లాఫ్టర్ అన్నమాట. కించపరుస్తూ నవ్వుతూ ఉన్నారు. వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేరు. ఇశ్రాయేలు రాజు కదా, ఇశ్రాయేలు రాజు అని కదా ప్రభువు పేరు. ఇప్పుడు సిలువ మీద నుండి దిగినలా వారిని నమ్ముదాం. దిగడానికి రాలేదు కదా, సిలువ ఎక్కడానికే వచ్చాడు. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచాను, నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పి. దేవుని కుమారుడు అంటారు కదా, మరి దేవుని కుమారుడు అయితే దేవుడు సహాయం చేయాలి, దిగాలి అంత శక్తితో అని అంటున్నారు అన్నమాట. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోడు దొంగలను అలాగే ఆయనను నిందించారు. ఇది ఇంకా గమ్మత్తుగా ఉంది. బందిపోడు దొంగలు కూడా శ్రమ పడుతున్నారు, కానీ ఆ శ్రమల్లో కూడా యేసు ప్రభువును వారిద్దరు కూడా నిందించినారు. అంటే చివరికి ఒకడు రక్షింపబడ్డాడు, కానీ ఇద్దరు దూషించేటప్పుడు ఇద్దరు కలిసి కూడా ప్రభువును దూషించినారు. 1000 సంవత్సరాల ముందే ఆత్మలో వివేచనతో కీర్తనకారుడు మరి రాస్తున్నాడు ఈ కీర్తనను. 22:7 నన్ను చూసి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించున్నారు. అవున, వీధుల్లో పోయే వారంతా తల ఆడించు, సువార్తల్లో ఉంది, తల ఆడించుచు వారు ఎగతాళి చేస్తున్నారని. అయితే ఇక్కడ ఈ కీర్తనలో కొన్ని జంతువులు, కొన్ని మృగాలు ఇక్కడ కనబడుతుంది. ఒక జూకి వెళ్ళినట్టు అనిపించింది నాకు ఈ చదివినప్పుడు. 11వ వచనం చూడండి. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడు ఎవడునూ లేడు, నాకు దూరముగా ఉండకు. శ్రమ వచ్చినప్పుడు మనం దేవుని కలిగిన వారం దేవుణ్ణి ఆశ్రయిస్తాం, ప్రార్థనలు చేస్తాం. కొన్నిసార్లు దేవుడు ప్రార్థన వింటున్నాడా అనే అనుమానం చాలా మటుకు కలుగుతూ ఉంటుంది అందరికీ. కానీ శ్రమలో దేవునికి మొరపెట్టడం అంతకంటే మించిన జ్ఞానం లేదు. when you are afflicted with problems from every side, it is better to look up. దావీదు మహారాజు కీర్తనలు నేను చూసినప్పుడు ఎప్పుడు కూడా మీదికి చూస్తాడు. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నా. ఎప్పుడు ఆకాశం తట్టే చూపులు, ఒక్కసారే పడిపోయినాడు కింది చూపులు. అంటే పాపం ద్వారా మరి కిందికి చూసి పాపంలో పడిపోయినాడు. ఆ ఒక్క పాపం తప్ప మరి ఒకటి ఏది కూడా దావీదు మీద మోపడానికి ఏమీ లేదు. కానీ ఆ పాపం ద్వారా ఆయన పశ్చాత్తాపడి దేవునికి దగ్గరైనాడు, దేవుని యొద్ద నుండి పారిపోలేదు. అదే ఆయనలో ఉన్న గొప్పతనం. నాకు దూరంగా ఉండకుము, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. వృషభము అంటే ఎద్దు, బాగా బలిసిన ఎద్దు అన్నమాట. కొమ్ములుతో బలిసి బాగా బలమైన ఎద్దు. బాషాను దేశం ఎక్కడుంది అంటే ఇది గలిలే దేశానికి చాలా దూరంలో తూర్పు భాగంలో ఉంటుందని కొందరు మరి వివరిస్తున్నారు. ఇక్కడ చాలా చిక్కటి అడవులు ఉంటాయంట, చిక్కటి అడవులు, పచ్చిక బయళ్ళు, తర్వాత గొప్ప కొండలు, చాలా పర్వతములు గల ప్రదేశంలో ఈ వృషభములు, ఎద్దులు సంచరిస్తున్నాయి. బాగా పచ్చి మేత కదా, కొండలలో ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, బాగా చిందులు వేస్తూ ఉన్న బలమైన ఎద్దులు అన్నమాట. మనం కుక్కను చూస్తేనే భయపడతాం, పిల్లిని చూస్తే భయపడతాం. ఒక ఎద్దు కొమ్ములు వేసుకొని వస్తుంటే దాన్ని ఎదుర్కోవడం చాలా కష్టతరమే. అంటే ఇక్కడ ఒక జంతు ప్రదర్శన శాలలాగా అనిపిస్తుంది, ఒక జూలాగా అనిపిస్తుంది మీకు. వృషభములు ఇది రోమా సామ్రాజ్యం అధికారానికి చిహ్నంగా ఉంది. ఎందుకంటే వారు యేసు ప్రభువును బాధించడానికి చాలా సిద్ధంగా ఉన్నారన్నమాట. అన్యులు కదా, మరి దొరికిన అవకాశం వదిలిపెట్టకుండా ప్రభువును చిత్రవద చేయడానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు. చీల్చుచును గర్జించునుండు సింహం వలె వారు నోళ్ళు తెరిచి ఉన్నారు. సింహము అని ఉంది, వృషభము అని ఉంది. అంటే ఈ సింహమును చూస్తే కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అది
బొబ్బలు పెడుతుంది, సింహము గర్జిస్తుంది, ప్రాణాన్ని తీసేస్తుంది, ఎముకలు సహా కొరికి పగలగొట్టేస్తుంది, పుప్పొడి చేసేస్తుంది. అంటే పొంచి ఉండి పట్టేసుకుంటుంది. సింహము అడవికి రాజు అంటారు. అంటే ఇంత బలమైన సింహాల్లా కనబడుతుంది అన్నమాట దావీదుకు. దర్శనంలో ఇలాంటి ఒక దృశ్యం కనబడుతుంది. యేసు ప్రభువును ఎదురాడేవారు ఆయనను హింస పెడుతున్నారు, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా. వారు ఇలా కనబడుతున్నారు ఆత్మలు. దావీదు 1000 సంవత్సరాల ముందే ఏంటంటే బాషాను దేశపు వృషభముల్లాగా ఉన్నారు. చిందులు వేస్తున్న కొమ్ములు గల బలిసిన ఎద్దుల్లాగా పైబడుతున్నారు యేసు ప్రభు మీద. అలాగే చీల్చున్నటువంటి గర్జించు సింహాల్లాగా ఉన్నారు. మీకు తెలుసు యేసు ప్రభు శత్రువులు ఎవరు? ఆ యాజకులు, ప్రధాన యాజకులు, పెద్దలు, జనసమూహము, అలాగే రాణోవారు, సైనికులు, శతాధిపతులు, వీళ్ళంతా కూడా చుట్టూ ఇలాగ ఉన్నారు. ఈ దర్శనం అన్నమాట. 14వ వచనం, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. అసలు యేసు ప్రభువుని ఎందుకు ఇన్ని బాధలకు గురి చేస్తున్నారు అంటే మన పాపం నిమిత్తమే కదా. మనం అనుకుంటున్నాం ఆనాటి యూదులు ఆయనను చంపినారని అనుకుంటున్నాం. కాదు అయ్యయ్యో నా పాపం నిమిత్తమే. ఆ పాట ఉంది కదా, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటి, కాదయ్యయ్యో నా పాప రుణములకి. అంటే యేసుప్రభు ఇన్ని పట్టుబాధలు ఎందుకు అనుభవిస్తున్నాడు? సర్వ సృష్టికర్త, అన్నిటి మీద ఆధిపత్యం గలవాడు, సర్వ సృష్టికి ఆది సంబోధుడు, ఈజ్ ఆల్ పవర్ఫుల్. బట్ నేను నరుడను గాను, నేను పురుగునైపోయినాను. ఇలాగూ చిత్ర మొదలకు గురై అంటున్నాడు, నేను నీళ్ళ వలె. అంటే యేసుప్రభువు చెప్పిన రీతిలోనే ఈ కీర్తనకారుడు రాసినాడు. ఎముకలు స్థానం తప్పితే ఎంత బాధ ఉంటుంది శరీరానికి, డిస్లొకేషన్ ఆఫ్ బోన్స్. తర్వాత నా హృదయం నా అంతరంగమందు మైనం వలె కరిగిపోయింది, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. అంటే దాహం అవుతుంది అన్నమాట, డీహైడ్రేషన్ తప్పకుండా అవుతుంది. డీహైడ్రేషన్ ఎందుకంటే చాలా గంటలు అయిపోయింది, ఆ రాత్రులే పగలుగా అయిపోయింది, పగలు మళ్ళీ రాత్రి అవుతుంది. కొన్ని గంటల నుండి అతనికి ఆహారం, నీళ్లు లేవు, పైగా రక్తం కారిపోతుంది, చెమట కారిపోతుంది. బాడీ నీడ్స్ వాటర్ కదా, మన శరీరానికి నీళ్ళు చాలా అవసరం. ఇప్పుడు మీరు ఎంతమంది వచ్చినారు, నీళ్ళు పక్కనే ఉంటుంది మీకు బాటిల్, ఎందుకంటే యూ కాంట్ టాలరేట్ ఎనీ థర్స్ట్, దాహము భరించలేం. మరి యేసు ప్రభువు అంటున్నాడు, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. ప్రేతలంటే డెడ్ బాడీస్ కదా, చనిపోయిన శవశరీరాల మధ్యలో. ఊహించుకోండి, మీరు ఒక్కరున్నారు, మీ చుట్టంతా శవశరీరాలు ఉన్నాయంటే ఎలాగుంటుంది? ప్రేతల భూమిలో నన్ను పడవేసి ఉన్నావు. మళ్ళీ ఇంకా ఇక్కడ మరొక జంతువు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గుల గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. కుక్కల గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కుక్కల విషయం మీరు జాగ్రత్తగా ఉండుడి అని ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు. కుక్క తన వాంతికి తిరుగునట్లు మీరు తిరిగి మీ పాపాన్ని, మరి వదిలిపెట్టిన పాపాన్ని తిరిగి చేయకూడదని పేతురు పత్రికలో అంటున్నాడు. అలాగే కుక్కలు గురించి ప్రకటన గ్రంథం 22:15 వచనంలో కూడా ఉంది. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలపట్టనుండు. అంటే నరకంలో పడిపోతాడు, పరలోకంలో ప్రవేశం లేదని అర్థం. కుక్క అంటే హేయమైన జంతువు, భయపెడుతుంది, కరుస్తుంది, అది విషకరమైంది. కీర్తనలు 22:16, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. మొరుగుతాయి కుక్కలు, అంతకంటే భయంకరమైంది ఏంటంటే బాగా మొరుగుతుంది. బార్కింగ్ లైక్ ఏ డాగ్ అంటారు కదా. అంటే యేసు ప్రభువును మరి
జనసమూహానికి పిలాతు అప్పగించినప్పుడు ఆ జనసమూహం అంతా మురుగుతుందన్నమాట. ఏంటంటే సిలువ వేయము, సిలువ వేయము. ఏం న్యాయం అండి ఇది? అక్రమస్తుడు, దుర్మార్గుడు, బందిపోడు దొంగ బరబ్బానేమో విడుదల చేయమంటున్నారు. మేలు చేసి అందరినీ ప్రేమించి స్వస్థపరిచి దేవుని రాజ్య సువార్త అందించి ఆహారం పెట్టి ఆదుకొని రక్షకునిగా ఈ లోకానికి ఉదయించిన వాడిని సిలువ వేయమంటున్నారు. అన్యాయం. అందుకే నీ జీవితంలో నీవు అన్యాయము సహించడం అది క్రొత్త కాదన్నమాట. నీ కంటే ముందు ప్రభువు దాన్ని భరించినాడు. అంటే ఇలాంటి చేదు అనుభవాల గుండా ప్రభువు వెళ్తున్నాడు. సిలువ దారి, సిలువ మార్గం. ఎందుకు అసలు ఇంత శిక్ష? యేసు ప్రభువు చేతుల మీద పొడవడం ఏంటి? ఆ చేతులతో ఎవరికైనా అన్యాయం చేసినాడా? ఎవరినైనా కొట్టినాడా? ఆ పాదాలకు ఎందుకు సిలువ? ఇంత విలువ నీకు చెల్లించినాడు ప్రభు. ఇంత ఖరీదు ఎవరు చెల్లించినారు నా కొరకు? మరి ప్రభువే చెల్లించినాడు కదా. నేను నరుడను కాను, నేను పురుగును, ఒక అల్పమైన ప్రాణి వలె నేను మారిపోయినాను నీ కొరకే కదా. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూస్తున్నారు. అందరికీ ఒక పెద్ద మరి సైట్ అయిపోయినాడు యేసుప్రభు. చాలామంది తరలిస్తున్నారు, కానీ సిలువ వేస్తున్నారంటే యేసుప్రభును సిలువ వేస్తున్నారు. చూడండి, అందరూ చూస్తున్నారు కానీ ఒక్కరు సహాయానికి రావడం లేదు కదా. ఇలాగే ఉంటుంది నీ బ్రతుకు కూడా. జాగ్రత్తగా. ఈ కష్టాల్లో ఎవరిని నాదుకోరు. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు ఉద్ధరిస్తారు, వీళ్ళు ఉద్ధరిస్తారు, ఎవ్వరు రారు. ఓన్లీ జీసస్ కెన్ హెల్ప్ యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును హత్తుకో. దెర్ ఇస్ పవర్ ఇన్ ద క్రాస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సిలువలో నీకు కావలసినంత ఆహారం ఉన్నది, శక్తి ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, పరిశుద్ధత ఉన్నది, విమోచన ఉన్నది. ఇంకేం కావాలి? హైపర్ గ్రేస్ బోధిస్తే రాదు ఈ శక్తి. అబండెంట్ ఐశ్వర్యం మీకు దొరుకుతుంది. ప్రాస్పెరిటీ అంటే రాదు నీకు ఈ శక్తి. అందుకే సిలువను గురించిన వార్త అది నశించుచున్న వారికి వెర్రితనంగా కనబడుతుంది, కానీ రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. హల్లెలూయా. అబద్ధాన్ని ప్రేమిస్తారు, సత్యాన్ని ద్వేషిస్తారు, నరకం కొరకు పరిగెత్తుతున్నారు, పరలోకం స్వాధీనం చేసుకోవడానికి ఉన్న మనసు లేదు. ఇదే కదా సాతాను తంత్రం. కాబట్టి జాగ్రత్తగా బ్రతకాలి. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. 17వ వచనం. యేసుప్రభు ఇన్ని బాధలు పడతాడు. యేసుప్రభు పేరట మనుషులు ఎంత లావెక్కిపోతున్నారు కదా, కానీ యేసుప్రభు ఎముకలు లెక్కించవచ్చాడు. యూ కెన్ కౌంట్ హిస్ రిబ్స్. అంత సమర్పణ, అంత త్యాగం. మరి నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరంగా నుండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయి. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసినారా ఈ ప్రార్థన? నా బలమా. డిడ్ యూ ఎవర్ కాల్ గాడ్ యాజ్ యువర్ స్ట్రెంగ్త్? స్ట్రెంగ్త్ ఆల్వేస్ బిలాంగ్స్ టు గాడ్. దేవుని స్తోత్రం. బలం ఎప్పుడు కూడా దేవునికి చెందింది. బలము దేవుని యొద్ద నుండి రావాలి. ఎందుకంటే పురుగు వంటి యాకోబు, నీవు భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. హల్లెలూయా. నా బలమా అని అంటున్నాడు. నేను నరుడను గాను, నేను పురుగునని. మరి బలమై ఉన్న దేవుని యందు ఆయన విశ్వాసం ఉంచుతున్నాడు. యెషయా 41:14 చూడండి. యెషయా 41:14. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎప్పుడైనా నీకు పురుగులాగా అనిపించింది అనుకోండి, అందరి చేత ద్వేషింపబడి తృణీకరింపబడి నీవు చాలా చింత వ్యసనంతో బాధపడుతూ ఇక నా వలన ఎవరి ప్రయోజనం లేదని చాలామంది నీరసించిపోతారు. అప్పుడు ఈ వాక్యం మీరు ధ్యానించండి. దేవుడు మీకు శక్తిని ఇస్తాడు. ఎందుకంటే పురుగు వంటి యాకోబు, స్వల్పజనము ఇశ్రాయేల్. ఆ పురుగుకు దేవుడు తోడుంటే సీన్ మారిపోతుంది అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పురుగు వంటి యాకోబు, స్వల్పజనము ఇశ్రాయేలు భయపడవు, నేను నీకు సహాయం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. నిన్ను ఎలా తయారు చేస్తాడు? పురుగును ఎలా తయారు చేస్తాడు చూడండి.
కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదు, వాటిని పొడి చేయదు, కొండలను పొట్టువలే చేయదు. అంటే ఈ పురుగుగా మారిపోయిన యేసు ప్రభు శక్తి ఇంతంత కాదు కదా. సిలువ మరణం పొందుతున్నాడు. అందరూ అనుకున్నారు సిలువ అంటే ఓటమి, జీసస్ ఇస్ డిఫీటెడ్. సాతానుడైతే పక్కపక్కన అయిపోయింది, ఆలోచన అంతా సఫలమైపోయింది. ఇంకా అయిపోయింది, యేసు ప్రభు యేసు చనిపోతే అయిపోతుంది, సమాప్తం అనుకున్నాడు. కానీ అదే ఆరంభం. 3వ రోజు తిరిగి లేచి పునరుద్ధాన బలం తెస్తా సాతాను ఓడించినాడు కదా. అందుకే క్రీస్తు నామము అన్ని నామముల కంటే పైనామం. ఈయన నామంలో ప్రార్థన చేయగానే నీకు విడుదల కలుగుతుందంటే ఎంత శక్తి పుంజుకున్నాడు. పురుగుగా మారిపోయిన తర్వాత మరి తండ్రి అయిన దేవుడు ఎంత ఘనత ప్రభువుకి ఇచ్చినాడు, అది మనం ఆలోచించాలి. అలాగే 22వ వచనం నుండి మీరు చివరి వరకు చూసినప్పుడు అది యేసు ప్రభు యొక్క విజయాన్ని సూచిస్తుంది. నీ నామము నా సహోదరులకు ప్రచురపరిచేదను, సమాజ మధ్యమున నేను స్తుతించేదను. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయనను స్తుతించుడి. 24వ వచనం, ఆయన బాధపడువా అని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు. అంటే యేసు ప్రభు మన కొరకు అనుభవించిన శ్రమలను మనము ధ్యానించినప్పుడు అది ఓటమిగా కాదు, అది మనందరి కొరకు విజయాన్ని సాధించినాడని తెలివి మనకు కావాలి. దేవుని స్తోత్రం. టు గెయిన్ విక్టరీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ హీ హ్యాడ్ టు అండర్గో సచ్ ట్రయల్స్. అంటే గోధుమ కింద భూమిలో పడి ఏం కావాలి? చావాలి. మీరు ఎప్పుడైనా ఒక గింజను భూమిలో పెడితే 3వ రోజు వచ్చేస్తుంది పచ్చ ఆకు. భూమి నుండి లాగి చూడండి, దాని రూపం అంతా పోతుంది. అరే ఎంత బాగుండి ఇంటాక్ట్ ఉండే కదా ఈ గింజ. భూమిలో పెట్టినప్పుడు 3వ రోజు ఇలాగైపోయింది ఏంటి? దాని ఆకృతి అంతా పోయింది, దాని అందం అంతా పోయింది. కానీ అది చచ్చిపోయింది, కానీ దానిలో నుండి జీవము బయటికి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే సిలువ అంటే ఓటమి కాదు, అది సిలువ అంటే విజయం అన్నమాట. యేసు ప్రభు 3వ రోజు మరణం అతన్ని బంధించలేకపోయిందనమాట. భూమి ఆ సత్యాన్ని భరించలేకుండా మరి భూమి నుండి బయటకు వచ్చేసినాడు, మృత్యుంజయుడు అయిపోయినాడు. అంటే కాంకర్డ్ డెత్. ఆయనలో సత్యం ఉంది, సత్యవంతుడు కాబట్టి నథింగ్ కెన్ బైండ్ హిమ్. హీ గాట్ విక్టరీ. అందుకే ఇది నశించే వారికి వెర్రితనంగా ఉంది, కానీ రక్షింపబడుచున్న వారికి దేవుని మహాశక్తి. నా వాక్యం ముగిస్తున్నాను, అంతే ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాయన నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాను. 22వ కీర్తన ద్వారా మాతో మాట్లాడు. నేను నరుడను కాను, నేను పురుగును. అవును ప్రభా, ఒక పురుగు వలె మా కొరకు మారిపోయినావు. నీ అందమంతా కోల్పోయినావు, నీ శక్తి అంతా కోల్పోయినావు, త్రాణి కోల్పోయినావు. ఎంత బలహీనుడుగా నువ్వు సిలువలో వేలాడుతున్నావు. భాషాను దేశపు వృషభముల వలె చిందులు వేస్తూ నిన్ను సంహరించాలని నాయన ఆనాటి అధికారులు, ఆ ప్రభుత్వము పెద్దలు ఎంతగా సిద్ధమవుతున్నారు. బలమైన వృషభముల వలె తండ్రి, గురుపోతూ కొమ్ముల వలె కొమ్ములు పైకెత్తి నీ మీదకి వస్తున్నారు. సింహం వలె చీల్చినట్టు గర్జించుకుంటే సింహాల వలె బొబ్బరిస్తున్నారు, కుక్కల వలె మొరుగుతున్నారని. ఎంత పటుబాధ మా కొరకు అనుభవించినావు కదా తండ్రి. ఎంతగా నువ్వు దీనుడవైనావో అంత ఉన్నతమైన నామము తండ్రి అయిన దేవుడు నీకు ధరింపజేసినాడు. ఇవి మేము నేర్చుకోవాలి మా జీవితంలో. శ్రమలు మాకు సంభవించినప్పుడు నీవు మాకు తోడున్నావని, ఈ మార్గం గుండా నువ్వు వెళ్ళినావని, మాకు ప్రధాన యాజకుడుగా నువ్వు ఉన్నావని, మా ప్రతి సమస్యలో సహానుభవం గలవాడవని మేము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా కృపాసనం యొద్దకు చేరి మా ప్రార్థనలకు జవాబు పొందుకోగలమని మాకు ఒక మార్గాన్ని నువ్వు తెరిచినావు. అందుకే అన్నావు, నేనే మార్గం, నేనే సత్యం, నేను జీవమై ఉన్నాను. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించి నీ సిలువ వెలుగుతో వారు నింపుమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF
ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీ